సార్ మాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు మరి ఏం చేస్తారో చెయ్యండి. మా వడ్డీలన్నీ ఎక్కడ ఏ సైట్లో ఉన్నదో ఆ సైట్లో పెట్టండి. మేము ఫైనాన్స్లో అవి కట్టుకొని మేము ఎంత బాధపడుతున్నాం, మా అమ్మ చాలా బాధపడుతున్నాం. అప్పులైపోయి ఉన్నాం మేము. మీరు లోన్లో ఇప్పించలే వేస్ట్ అయిపోతుంది. ఎందుకు మీరు ఆ వడ్డీ ఉందనే కదా లోన్ ఇచ్చారు. మరి ఆ వడ్డీలు ఇస్తే మేము ఏం కట్టుకోగలం, ఏం చేయగలం? చేయగలం. మీరే ఏదైనా న్యాయం చెయ్యండి. మరి ఎలా చేస్తారో చెయ్యండి, అది గ్యారెంటీ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఏ వ్యాపారం నిర్వహిస్తున్నారు? మేము కృష్ణ కాలేజీ నుంచి వచ్చామండి. 30 సంవత్సరాలు బట్టి అదే రోడ్డు మీద బతుకుతున్నామండి. ఇప్పుడు ఇంటెత్తులు కట్టుకోవాలా, కరెంటు బిల్లులు కట్టుకోవాలా, పిల్లలు చదివించుకోవాలా. మా పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. మేము ఈ రోజు రోడ్లు పడుతున్నాం. మా కదా మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు. సార్, ఈ శాంతియుత ర్యాలీ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? గత 4 రోజుల నుండి కూడా ఈ తొలగిస్తున్న బడ్డీలు తొలగింపుని ఏ విధంగా చూస్తారు? ఈరోజు కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఆపరేషన్ లంగ్స్ పేరుతో పేదవాడి పొట్ట మీద కొట్టి, పేదవాడి ఉపాధి మీద దెబ్బ కొట్టి, పేదవాడి ఊపిరి ఆగిపోయే విధంగా ఒక దుర్మార్గమైన, ఒక కర్కశమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నంలోనే కాదు, భారతదేశం మొత్తం అందరూ కూడా ప్రతి చోట కూడా చిరు వ్యాపారాలకు సంబంధించి పాన్ షాపులు కావచ్చు, టీ షాపులు కావచ్చు, టిఫిన్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే మెకానిక్ షాపులు కావచ్చు, కూరగాయల షాపు కావచ్చు, పళ్ళ షాపులు కావచ్చు, భారతదేశంలో ఏ నగరంలో చూసినా సరే ఈ చిరు వ్యాపారుల వ్యవస్థ అనేది ఉంది. ఇది దశాబ్దాలుగా ఉంది. స్వయం ఉపాధి కోసం, స్వయం ఉపాధితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతూ వాళ్ళు ఉపాధి కల్పించడంతో పాటు పేద ప్రజలకి, సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ వ్యాపారాలను వారన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే విద్యారంగంలో దెబ్బ కొట్టి పేదవాడి విద్యకు ఆటంకాలు కల్పిస్తున్నారో, ఏ విధంగా అయితే వైద్యాన్ని వ్యాపారం చేసి, వైద్య విద్యను వ్యాపారం చేసి పేదవాడికి వైద్య విద్యను అందకుండా చేస్తున్నారో, ఏ విధంగా అయితే పేదవాడికి సక్రమంగా రేషన్ అందకుండా మళ్ళీ పేదవాడి ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మళ్ళీ క్యూ లైన్లో నించోబెట్టి ఏ విధంగా అయితే రేషన్ షాపుల నిర్వహణలో ఫెయిల్ అయ్యారో, అదేవిధంగా ఏ విధంగా అయితే రైతులకి మళ్ళీ క్యూలో నుంచుని చెప్పులు రోజుల తరబడి క్యారేజీలు తెచ్చుకుని యూరియా కోసం నిలబడే పరిస్థితులు తీసుకొచ్చారో, ఈరోజు నగరాల్లో నివసించే సామాన్య ప్రజలు కూడా ఒక నిరసకత్వ ద్వారంతో, ఒక శాడిస్ట్ విధానంతో ప్రజలు కూడా క్యూ లైన్లో టిఫిన్ల కోసమో, కూరగాయల కోసమో, పాల ప్యాకెట్ల కోసమో, ఈ నిత్యావసర సరుకుల కోసం కూడా ప్రజలు క్యూ లైన్లో నిలబడాలనేది ఈ ప్రభుత్వం కాన్సెప్ట్ కింద కనపడుతోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా దీనికి సంబంధించి విశాఖపట్నంలో చేసిన చర్య అయితే ఇది దుర్మార్గమైన చర్య. ఎక్కడా కూడా ముందస్తు సమాచారం లేకుండా, ఎవరికి కూడా నోటీస్ కూడా ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా ట్రేడ్ లైసెన్స్లు ఉండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆఖరి జోన్స్లో ఉన్న షాపుల్ని తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో, ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో, ఎవరైతే ఈ పేద వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మద్దతుగా నిలబెడతాం. వారికి తక్షణం ప్రత్యామ్నాయం చూపించాలి. అదేవిధంగా ముందస్తు సమాచారం లేకుండా ఏదైతే ఒక విధ్వంసకర ద్వారంలో ఏదైతే ఈ షాపుల్ని ధ్వంసం చేశారో ఆ షాపులను అన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ చెప్పండి సార్, ఉన్నపలంగా షాపులను తొలగిస్తే పేదవాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటాయి అనుకుంటారు? యాక్చువల్గా ఈరోజు ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది దుర్మార్గం. ఇది పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మాట్లాడుతున్నది కాదు. ప్రజలు ఏ మూలకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు రోజు జీవనం సాగించాలి అంటే ఆ వృత్తి ఉంటేనే కానీ వాళ్ళు జీవనం సాగించలేనటువంటి పరిస్థితి. అంటే రోజుకి 200-300 సంపాదించుకునే వాళ్ళని కూడా రోడ్డు పాలు చేసి వాళ్ళెవరికి ఉపాధి లేకుండా, ఎప్పుడైనా ఒక ప్రభుత్వానికి ప్రణాళిక ఉండాలి, వాళ్ళకు ఒక ఎన్యూమరేషన్ ఉండాలి. అంటే ఎన్ని షాపులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఒకవేళ వాళ్ళకి ఏవైనా కానీ జీవనోపాధికి ఇబ్బంది అయితే కనుక ఆ వేల కుటుంబాలు రోడ్డును పడతాయి. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మనం ఏదైనా చెయ్యాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వం పాలిస్తున్నటువంటి నాయకులకు ఉండాలి. వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు వదిలిపారేసి
ఈరోజు రోడ్డును పడేసి వాళ్ళకి ఏంటంటే ఆకర్ జోన్స్ కట్టాలి. ఆకర్ జోన్స్ కట్టి వాళ్ళకి ఆకర్ జోన్స్లో అకామిడేట్ చేసి వాళ్ళ జీవనాన్ని సాగించే విధంగా వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకొని, ఎందుకంటే ఈరోజు డైలీ ఫైనాన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఈరోజు డైలీ ఫైనాన్సెస్కి వాళ్ళు డబ్బులు ఎలా కడతారు? అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు రోడ్డును పడిపోయారు, తినడానికి లేదు, తీసుకున్న ఫైనాన్స్ వెనక్కి కట్టే పరిస్థితి లేదు. అలో లక్షణాన్ని నిద్రాహారాలు లేకుండా వాళ్ళు రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వానికి కాదా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పదా? ఏమనంటే కనుక రాజకీయం తీసుకొస్తారు. దేనికి రాజకీయం తీసుకొస్తారండి? దేనికోసం రాజకీయం? ఇది రాజకీయం కాదు. ప్రజల ఆత్మ గౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలను ఆదుకోవడానికి, కానీ మీరు పెత్తందారులను ఆదుకోవడానికి కాదు. ఈ రాష్ట్రాన్ని పెత్తందారులకి తాకట్టు పెట్టడానికి కాదు, పేద ప్రజలను ఆదుకోవడానికి మీకు ఓటు వేసి ఈ ప్రభుత్వం మీకు అంటగలిపారు. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు పెత్తందారులకి మీరు అంటగడుతున్నారు. పెత్తందారుల కోసం మీరు పరిపాలన సాగిస్తున్నారు. పేద ప్రజల కోసం మీరు పరిపాలన సాగించట్లేదు. ఇది ప్రజల తరపున మేము చేస్తున్నటువంటి డిమాండ్. వాళ్ళకి ఆఖరి జోన్లో వాళ్ళకి అకామిడేట్ చేయాలి, ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి. లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలబెడతాం. సార్, మాకు తెలియకుండానే తొలగింపులు జరుగుతున్నాయి అని చెప్పి మేయర్ కానీ లేదంటే కూటమి ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనుకుంటున్నారు? ఇది పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే మనందరికీ తెలుసు, బాబు వస్తే జాబ్ రాదు. వీళ్ళు సొంతంగా క్రియేట్ చేసుకున్నటువంటి జాబులు కూడా ఏ విధంగా తీయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర మరి మనందరికీ ఉన్నటువంటి ప్రజలందరికీ మనందరికీ తెలుసు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తొలగింపులు కొనసాగించడం, మరి అందులో భాగంగా మరి నిన్న మొన్న కూడా మరి కేకే రాజు గారి ఆధ్వర్యంలో మరి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళు జనసేన కార్పొరేటర్ వేశారని ఒకడు, జనసేన కార్పొరేటర్ పీతల ముత్తి మీద ఒకడు కామెంట్ చేస్తాడు. ఇదే కావాలని చేస్తున్నటువంటి వీళ్ళు ఎక్కడా కూడా మాకు సంబంధం లేదన్న విధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప ఇది పేద ప్రజల కోసం ఆలోచించట్లేదు. కంపల్సరీగా మరి వాళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తున్నాం. అటు మెడికల్ కాలేజ్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రజల తరపున పోరాటం చేస్తాం. అదేవిధంగా మరి వీళ్ళ తరపున మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. బాధితులకు ఏ విధంగా మీరు అండగా ఉండబోతున్నారు? ఈరోజు ఏదైతే విశాఖ నగరంలో సుమారుగా 10,000 మంది ఈ తోపుడు బళ్ళు కానీ బడ్డీలు కానీ ఈ విధంగా గత 5 రోజుల నుంచి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు వాళ్ళు ఏమొచ్చి అసెంబ్లీకి వెళ్ళిపోయిన టైంలో వాళ్ళు ఏమో ఆర్డర్స్ ఇచ్చేసి అధికారులకి, అలాగే కార్పొరేటర్లు నగరంలో లేనప్పుడు వాళ్ళకి అధికారాలు ఇచ్చేసి ఎవరైతే మేయర్ ఉన్నారో వాళ్ళు ఈ అధికారాలు ఇచ్చేసి ఈరోజు ఎవరైతే రోడ్ల మీద ఇంచుమించుగా 40-50 సంవత్సరాలుగా వారి జీవనాధారమే అది. ఒక టిఫిన్ బండి కానీ, ఒక కూరగాయల బండి కానీ, ఒక మెకానిక్ షాప్ కానీ, ఒక పండ్ల దుకాణం కానీ, ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతోమంది మరి డైలీ ఫైనాన్స్ల ద్వారా కానీ, ముద్రా లోన్ల ద్వారా కానీ లోన్లు తీసుకొని ఈరోజు వాళ్ళందరూ ఎవరైతే ఆ ముద్రా లోన్లు మీరు క్యాన్సిల్ చేయబోతా ఉన్నారా? ఈరోజు ప్రజలందరికీ కూడా సుమారుగా వేలాది మంది నిత్యం ఈ టిఫిన్ బళ్ళు ద్వారా ప్రజలు టిఫిన్ చేసేటువంటి పరిస్థితి. ఈరోజు పెద్ద హోటళ్ళకి మీరు ఏదైతే మరి వాళ్ళు పెద్ద హోటల్ వ్యాపారాలు పెంచాలని చెప్పేసి ఇటువంటి చర్యలకు మీరు పాల్పడతా ఉన్నారా అని చెప్పేసి అని మీరందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులందరి తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి అని ఏదైతే ఈ కూల్చివేతలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వారికి నష్టపరిహారం చెల్లించి వాళ్ళకి ఏదైతే మరి హాకర్ జోన్ కానీ మరి ఇటువంటివన్నీ ఏర్పాటు చేసే వరకు కూడా మేము పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ హయాంలో జరగని ఎటువంటి తొలగింపులు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ప్రజల గురించి, పేదలు సంక్షేమం గురించి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పేదల పట్ల విశ్వాసంతో ఉన్న పార్టీ ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమి ప్రభుత్వం ఉందంటే అది మొత్తం టోటల్ కూడా ధనవంతులకు సహకరించినటువంటి పార్టీ. కాబట్టి పేద ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎక్కడ కూడా బ్రతకూడదనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ధనవంతులకే కొమ్ము కాస్తూ ఉంది. ఈ ధనవంతుల పార్టీ కూటమి ప్రభుత్వం, ప్రజల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదో పెద్ద పిడుగు పడినట్టు పాపం పేద వర్గాల మీద ఇంత ఎత్తున ఎన్నో 40 ఏళ్ళ నుంచి ఉంటున్నటువంటి వారు ప్రభుత్వం ఉపాధి ఇవ్వకపోయినా కూడా వారి స్వయం ఉపాధితో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి కుటుంబాన్ని జీవనం సాగించుకొని దాని కిందన ఒక 2-3 కూడా వారి ఫ్యామిలీస్కి వారు ఉపాధి ఇచ్చే విధంగా వారు
అంటే ఈరోజు ఈ అర్ధాంతరంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ నిరంకుశ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బడ్డీలు యథాస్థితిలో ఏదైతే వారు తొలగించిన బడ్డీల్ని వెంటనే నిర్మించాలని మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం.